ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మాఘపురాణం 10వ అధ్యాయము. సుందోపసుందల వృత్తాంతము. పూర్వము భృగుమహాముని వంశమునందు ఉక్షకాయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. వృక్షక తన దురదృష్టము దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగా నదీ తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణ గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానముల ఫలము దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలం కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి నీకేమి కావాలనో కోరుకొనుమని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగుకున్నట్లు వరమిమ్ము అని చెప్పి వేడుకొనగా, బ్రహ్మ అట్లనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన 2 రాక్షసులను మహాగర్వం కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగం కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకములకు వెళ్ళి బ్రహ్మను వేడుకుని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపస్సాలను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మ అందరినీ తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించింది. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవ్వరి వలన మరణం కలగదని వరము ఇచ్చి ఉన్నాను. వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లు ప్రయత్నించుమని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించును. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసములకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగున్నట్లు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుమని తిలోత్తముని ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతటా నా తిలోత్తమ, ఓ రాక్షసాగ్రసులారా, మిమ్మలను పెండ్లియాడుట ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఏళ్ల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కానిది. కానీ నాకు ఒక కోరిక ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికి నేను సొంతం కాగలనని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడనగా నేను బలవంతుడనని ఇద్దరూ తొడలు కొట్టుకుండ్రి, గుద్దుకునిరి, మళ్ళీ యుద్ధం చేసిరి. మీకు పట్టుదల వచ్చి గదులు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకునిచుండిరి. వారి పోరాటము 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధం చేసిరి. గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున 2 తలలు తెగి క్రింద పడినవి. ఇద్దరూ చనిపోయిరి. తిలోత్తమును దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మగడకు పోయి జరిగినంత తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకు ఈ బలము వచ్చుట కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరులు అందరికంటే నీవే అధికురాలవదు అని పంపెను. ఇంతటితో మాఘపురాణం 10వ అధ్యాయం సంపూర్ణము. మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.